ఈ అకాడమిక్ స్కోర్ ఎలా ఉండు, ఏ బేస్ మీద ఇస్తారంటే దీని మీద జరుగుతుంది అనమాట. వాళ్ళు ప్రమోషన్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ అలా కాకుండా ఓవరాల్ ప్రొడక్టివిటీ ఉండాలి. 360 డిగ్రీస్, దాన్నే ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. ఈ 360 డిగ్రీ ప్రొడక్టివిటీ కావాలి. ఎక్కడైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఆర్గనైజేషన్స్లో, యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అన్ని విశ్వవిద్యాలయాలు కావచ్చు, స్టేట్ విశ్వవిద్యాలయాలు అన్నీ కలిపి కావచ్చు, ఒక మోడల్ డెవలప్ చేయాలన్నమాట. మోడల్ డెవలప్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ థియరీ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. స్టేక్ హోల్డర్ థియరీ అంటే ఏంటి? ఆర్గనైజేషన్లో ఇటు టీచర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు, అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు, రీసెర్చ్ చేసేటువంటి రీసెర్చ్ విద్యార్థులు ఉంటారు, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ తోటి సంబంధం ఉన్నటువంటి చాలా మంది ఉంటారు. అదేవిధంగా రెగ్యులేటరీ బాడీస్ కూడా ఉంటాయి. వీటినన్నిటిని సమన్వయం చేసుకుంటూ ఒకటి విద్యాపరంగా అభివృద్ధి చెందటం, రెండవది రీసెర్చ్ని బలోపేతం చేయటం, మూడవది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా బలోపేతం చేయగలిగితే అది రియల్ ప్రొడక్టివిటీ.